ఎవ్రీవన్ ఫినాలేకి చాలా దగ్గరలో ఉన్నప్పుడు యూ షుడ్ షో యువర్ రియాలిటీ అవుట్ నౌ. యు ఆర్ షోయింగ్ ఇట్ అవుట్. బట్ ఏది ఎంతవరకు అనేది నువ్వు క్లమ్జ్ అయిపోతున్నావు, నీ క్లారిటీ మిస్ అయిపోతుంది. ఎమోషన్స్ ట్రిగర్ అవుతున్నాయా, లేకపోతే నువ్వు గేమ్లో ఆడాలనుకుంటున్నావా, కనెక్షన్స్ ఫామ్ చేయడానికి వచ్చావా, గేమ్ ఆడడానికి వచ్చావా అనే క్లారిటీ నీకు లేకపోతే కనుక ఈ టైటిల్ వినడం చాలా కష్టం నీకు. యు గాట్ మై పాయింట్. టాప్ 5 టాప్ 3లో ఉండాలంటే కనుక నీ క్లారిటీ ఆఫ్ థాట్స్ ఫస్ట్ 2 వీక్స్లో ఎలా ఉందో అది ఇక్కడ ఉండాలి. అది మిస్ అవుతుంది. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ లేకపోతే వేస్ట్ నిఖిల్ నీకు. అండ్ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి పానీపట్, నువ్వు అగ్రెసివ్గా ఆడుతున్నావు కానీ అక్కడ ఆడుతున్నప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి ఎమోషనల్గా మాట్లాడుతున్నావు. ఏది నిఖిల్ అనేది నాకైతే ఇప్పటికీ ఆ క్లారిటీ రావట్లే. అండ్ ఈ ఫిల్టర్స్ తీసేసే నిఖిల్, ఇంకా ఇట్స్ డన్. వాట్ ఆర్ యూ, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ యూ అండ్ బీ ద రియల్ యూ. దిస్ ఈస్ ఎ రియాలిటీ షో అండ్ ఒక రియల్ పర్సన్ షుడ్ బీ ద విన్నర్. ఎవరైనా ఇక్కడ, బట్ ఇట్ షుడ్ బి వెరీ మచ్ రియల్. ఫిల్టర్స్ పెడితే కనుక ఇట్ విల్ నెవర్ వర్కౌట్. సో దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. నువ్వు ఈ ఫిల్టర్స్ని తీసేసి ఎంత క్లియర్గా గేమ్ ఆడితే నీ లోపల ఏదుందో యాజ్ ఇట్ ఈస్గా చెప్పే సత్తా నీ దగ్గర ఉన్నప్పుడు ఆ సత్తా నాకు రావాలి, బయటికి ప్రేక్షకుల దాకా రీచ్ అవ్వాలి, నిన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. నువ్వు ఏం జరుగుతుందా, నెక్స్ట్ మూవ్ నాకేమవుతుందా, ఎవరు ఎలా నన్ను జడ్జ్ చేస్తారనే భయం నీలో ఉంటే మాత్రం ఈ షోలో ఉండి వేస్ట్ నిఖిల్. క్లియర్గా చెప్తున్నా. ఇఫ్ నేను ఫ్రెండ్గా నేను నీతో ట్రావెల్ చేశా, ఐ నో వాట్ ఆర్ యూ అండ్ వాట్ ఈజ్ యూ, హౌ కెన్ యూ మూవ్ యువర్ సెల్ఫ్, నువ్వు ఏంటి అనేది నాకు చాలా క్లియర్గా తెలుసు. సో ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయి. ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయనంత వరకు ఈ షోలో నువ్వు ముందుకెళ్ళడం చాలా కష్టమవుతుంది. నీ గ్రాఫ్ ఇంకా డిప్రిషియేట్ అవుతూనే వెళ్తుంది. అండ్ ఇక్కడ నువ్వు వచ్చింది కనెక్షన్స్ బిల్డ్ చేయడానికి కాదు, గేమ్ షో విన్ అవ్వడానికి. ఆ క్లారిటీ నీ దగ్గర పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ నామినేటింగ్ యూ. అండ్ సెకండ్ థింగ్, ఈ యాంగ్జిలరీ నామినేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మణికంఠన్ పక్కకు జరపండి, 5th వీక్ ఐ గెస్ మణికంఠన్ ఓట్ చేయొద్దు, ఈ స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో, వర్డ్స్ 5th వీక్ నామినేట్ చేయొద్దు, పక్కకు జరిపేసేయండి. అండ్ యు ఆర్ డిస్కసింగ్ విత్ అదర్ హౌస్, వేరే హౌస్ మేట్తో కూడా నువ్వు మాట్లాడుతున్నావు, సేయింగ్ దట్ మణికంఠ నాకు ఫస్ట్ వీక్ నుంచి నామినేట్ చేస్తూనే ఉంటాం, మనం అలా చేయొద్దు అని చెప్పారు. ఇదే నేను చెప్తున్నా. ఈ స్లో వర్షన్సే నువ్వు చెప్పేది అక్కడ బులంద్గా చెప్తున్నావు, చాలా తేజ్గా చెప్తున్నావు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆ తేజ్గా ఏదైతే గట్టిగా